బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సును ఒక టొయోటా క్వాలిస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్నటువంటి సిజిఆర్ ట్రావెల్స్ బస్సును వేగంగా వచ్చి ఆ క్వాలిస్ వాహనం ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో క్వాలిస్ పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. కారులో మొత్తం 6 ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జైపోవడంతో కారులోనే చిక్కుకుపోయి వాళ్ళంతా కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కనీసం సహాయక చర్యలు చేయడానికి కూడా చాలా తీవ్రమైన కష్టం వచ్చినట్లుగా తెలుస్తుంది. అక్కడ చాలా కష్టతరమైనట్లుగా సమాచారం అందుతుంది. క్రేన్ సాయంతో ఆ ప్రమాద వాహనాలని పక్కకు తొలగించినట్లుగా సమాచారం అందుతుంది. ఒక్కసారి మీరు చూస్తున్నారు, చాలా వేగంగా వస్తున్న క్వాలిస్ అదుపు తప్పి డివైడర్ను దాటుకొని ఆపోజిట్లో వస్తున్నటువంటి బస్సును ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో క్వాలిస్ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైంది. వాహనంలో ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారు. అయితే అదృష్టవశాత్తు బస్సులో ఉన్న వాళ్ళకి పెద్దగా ఎలాంటి నష్టం జరగలేదు. మీరు చూస్తున్నారు, బస్సు ముందు భాగం కూడా ఒక కార్నర్ అంతా పూర్తిగా నుజ్జునుజ్జైపోవడాన్ని మీరు గమనించవచ్చు. అట్ ది సేమ్ టైం క్వాలిస్ వాహనం మీకు కనిపిస్తుంది. అసలు కనీసం గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జైపోయి లోపల ఉన్న వాళ్ళు సైతం వాళ్ళు అక్కడే ఇరుక్కుపోయి అక్కడే ప్రాణాలు కోల్పోయి ఛిద్రమైపోయి వాళ్ళ శరీరాలు చాలా భయంకరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగిందంటూ తెలుస్తుంది. మృతులంతా కూడా హైదరాబాద్ వాసులే అంటూ పోలీసులు గుర్తించారు. ఆ ఘటనా స్థలానికి వెంటనే పోలీసులు చేరుకొని అక్కడ సహాయక చర్యలను చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు మేము తెలియజేస్తాం అంటూ కూడా చెప్పారు. ఒక్కసారి దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. బిఫోర్ దట్ మీరు ఒక్కసారి ఆ స్క్రీన్లో విజువల్స్ చూడండి. 0667 అనేటువంటి ఆ క్వాలిస్ వాహనం అసలు గుర్తుపట్టలేనంతగా నుజ్జవడాన్ని మీరు గమనించవచ్చు. పూర్తిగా వాహనం అంతా కూడా లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఒకసారి మీరు ఊహించవచ్చు. లోపల ఉన్న వాళ్ళు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి ఇక బయటకు తీయడానికి కూడా కష్టమైనట్లుగా తెలుస్తుంది. వెంటనే అక్కడికి కొన్ని క్రెయిన్స్ని తీసుకొచ్చి ఆ వాహనాలని రోడ్డు మీద నుంచి పక్కకు తొలగించినట్లుగా తెలుస్తుంది. చాలా వేగంగా వెళ్తూ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి డివైడర్ను క్రాస్ చేసి ఎదురుగా వస్తున్నటువంటి బస్సును ఢీకొట్టినట్లుగా సమాచారం అందుతుంది. ఒకసారి హుసేన్ దగ్గరికి వెళ్దాం. హుసేన్ ఉన్నారు మా ప్రతినిధి. హుసేన్, ఆ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎవరు, అలాగే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? నందు తెల్లవారుజామున సుమారుగా 2-2:30 గంటల ప్రాంతంలో మధ్యరాత్రి దాచిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం చోటు తీసుకుంది. వీరంతా ప్రధానంగా తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి టొయోటా క్వాలిస్ AP09AH0667 అనేటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ క్వాలిస్ వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఎదురుగా వస్తున్నటువంటి సిజిఆర్ ప్రైవేట్ ట్రావెల్ ను బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి నంద్యాల తో పాటు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్నటువంటి సిజిఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వేగంతో వచ్చి బస్సును ఢీకొట్టడంతో వేగానికి నుజ్జునుజ్జైంది టొయోటా క్వాలిస్. ఎందుకంటే అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిన తర్వాత ఆపోజిట్ రోడ్ లోకి ఒక్కసారిగా క్వాలిస్ టొయోటా వెళ్లడంతో దాన్ని ఢీకొట్టింది. మనం చూస్తున్న విజువల్స్ లో కూడా ఆ ప్రమాద తీవ్రత ఎంతో ఉంది అని చెప్పడానికి నుజ్జునుజ్జు అయిపోయినటువంటి కారు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం. ఈ కారులో మొత్తం 6 మంది ప్రయాణిస్తున్నారు. 4 అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన జరిగి మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో వీరంతా కూడా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి జరిగిన విషయం తెలుసుకున్న తర్వాత డిఎస్పీ ప్రమోద్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఘటనా స్థలంలో అక్కడ జరిగినటువంటి ప్రమాద తీవ్రతను, ప్రమాదం జరిగినటువంటి విషయాలను అంచనా వేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి. మృతదేహాలను కూడా అక్కడికే
తరలించారు. క్రెయిన్ సహాయంతో అక్కడంతా ట్రాఫిక్ అంతా జామ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జాతీయ రహదారి కావడంతో క్రెయిన్ సహాయంతో పక్కనే వాహనాలు తొలగించేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. దీనిగా మనం చూస్తున్నాము ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన రోడ్డు ప్రమాదాలు. నిన్నటి రోజున బెంగళూరు ఘటన చూసాం. గత నెలలో 24వ తేదీన జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కూడా, అంటే కర్నూలులో బస్సు దగ్ధమైనటువంటి ఘటన చూసాము. రోడ్డు ప్రమాదాలు ప్రధానమైనటువంటి కారణము తీవ్రమైనటువంటి వేగము, అతి వేగంతో పాటు ఈ తెల్లవారుజామున జరిగేటువంటి ప్రమాదాలే ఎక్కువగా గురవుతున్నాయి. దీనికి కారణము ఒకవైపు పొగమంచు, మరోవైపు నిద్ర లేకుండా, వాళ్ళకి కనీసం రెస్ట్ లేకుండా సుదూర ప్రాంతాల నుంచి జర్నీ చేస్తూ గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలి. తెల్లవారే లోపు తిరుపతి నుంచి హైదరాబాద్ లో ఉండాలనేటువంటి ఒక గమ్యస్థానం ఏదైతే ఉందో ఆ గమ్యస్థానానికి వెళ్లేటువంటి వేగమే ప్రధానంగా మనకు తెలుస్తా ఉంది. ఈ రోడ్డు నివారణ చర్యల కోసం, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీసులు కూడా ఇప్పటికే ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతా ఉన్నాయి. దీనిపైన అంటే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వారంతా కూడా తిరుపతికి వెళ్లి తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునేటువంటి క్రమంలో ప్రమాదం జరిగింది. వీరంతా కూడా క్యాటరింగ్ చేసుకుంటూ ఒకసారి ఒక్కొక్క క్యాంపు సుమారు 15 రోజుల పాటు క్యాంపులు తిరుగుతూ క్యాటరింగ్ చేస్తున్నారనేటువంటి ప్రధానంగా తెలుస్తుంది. వీరంతా మరణించిన వారంతా కూడా ఒకే కుటుంబం చెందిన వారిగా ప్రాథమిక సమాచారం మనకు అందుతున్నట్టు సమాచారం. అయితే పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఫుడ్ ట్రక్ క్యారీ చేస్తుంటారా, లేకపోతే క్యాటరింగ్ సర్వీసెస్ కి వెళ్తూ ఉంటారా? వీరంతా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో చెల్లా చెదురుగా పడి ఉన్నటువంటి విజువల్స్ అన్ని చూస్తే వంట సామాగ్రి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళు క్యాటరింగ్ చేయడానికి ఫుడ్ ట్రక్ అంటే ఒక తీర్థ యాత్రలు, ఎవరైనా సరే ఒక యాత్ర క్యాంప్ గా వెళ్తే ఒక 15 మంది 20 మంది కలిసి ఒక బస్సు, అలాగే వాళ్ళందరికీ సర్వీస్ చేసేందుకు వెళ్తున్నట్లు మనకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. అయితే దీనిపైన పూర్తిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే తప్ప పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశాలు లేవు. సో ఇప్పటికే ఈ తీవ్రంగా గాయపడ్డ వారిద్దరి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినట్లుగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. నందు రైట్. థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది. ఎగ్జాక్ట్గా కారణం ఏంటి అనేది తెలియాల్సింది. అసలు ఆ కాలిస్ ఎందుకు అదుపు తప్పింది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఒకవేళ టైర్ ఏమైనా ఆ సమయంలో పంక్చర్ అవ్వడంతో, బ్లాస్ట్ అవ్వడంతో ఒక్కసారిగా అదుపు తప్పి చాలా వేగంగా వెళ్తున్నట్లుగా అర్థమవుతుంది ఖచ్చితంగా. సహజంగా ఇంత వేగంగా వెళ్తున్నప్పుడు 2 కారణాలు మనం చూస్తూ ఉంటాం. ఒకటి, డ్రైవర్కి నియంత్రణ కోల్పోవడం, అక్కడ ఉన్నటువంటి పొగమంచు కారణంగా కానీ నిద్ర వల్ల కానీ నియంత్రణ కోల్పోయి డివైడర్ని ఢీకొట్టి దాటుకుని వెళ్ళి అక్కడ ఉన్న బస్సును ఢీకొట్టడం. లేదంటే సహజంగా చాలా సందర్భాల్లో టైర్ ఒక్కసారిగా పంక్చర్ అవ్వడంతోనో అది పేలిపోవడంతోనో అటువైపు లాగబడుతుంది ఆ వెహికల్, అటువైపు ఫోర్స్ఫుల్గా